భక్తులారా, భారతంలో విశేషాలు చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నేటి వరకు మనం ఆది పర్వాన్ని 113 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 114వ భాగాన్ని మనం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాసుల వారికి నమస్కారం చేసుకుందాం. అలానే ఈ క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామికి కూడా నమస్కారం చేసుకుంటూ సమర్థాత్గురు సాయినాథ్ మహారాజ్కి జయ చెప్పుకుంటూ ప్రారంభం చేద్దాం. వైశంపాయనుడు ఇంకా చెప్తున్నాడు జనమేజయ మహారాజుకి. ఆ తర్వాత ద్రోణుడు నవ్వుతూ అర్జునుడితోటి ఏమన్నాడంటే, నాయన, నేను చెప్పిన వెంటనే నువ్వు బాణాన్ని వదలాలి అంటే, అందరేమో ఓ ప్రశ్నలు అడిగితే ఆ ప్రశ్నలకి సమాధానంగా నేను కనపడుతున్నాను, వాళ్ళు కనపడుతున్నారా, పక్షి కనపడుతుందా అని అడిగితే ముగ్గురు కనపడుతున్నారని అందరూ చెప్పారు. కౌరవులందరూ చెప్పారు, మన ధాతరాష్ట్రులందరూ చెప్పారు, పాండవులందరూ ఒక అర్జునుడు తప్పితే. అర్జునుడిని అడిగితే ఏమన్నాడు ఆయన, నాకు ఒక పక్షే కనపడుతుంది, ఎవరు కనపడట్లేదు. ద్రోణుడు ఇలా చెప్పగానే గురువాక్య ప్రేరణతో ధనుస్సును గోళాకారంగా లాగి గద్దకు గురిపెట్టి నిలిచాడు. మళ్ళీ అడిగాడు ఒకసారి, ఎవరు కనపడుతున్నారు? నీకంటే గద్దే కనపడుతున్నారు, ఇంకెవరు కనపడట్లేదు. వెంటనే ద్రోణుడి మనస్సు ప్రసన్నమైంది. దాని శరీరం ఎలా ఉందో చెప్పు అన్నాడు. నేను శరీరాన్ని చూడలేదు, తలను మాత్రమే చూస్తున్నాను. తలను నేలగొట్టాలని కదా చెప్పాడు. అలా అనగానే ఎంతో ఆనందం వేసింది ద్రోణాచార్యుడికి. బాణాన్ని వదిలన్నాడు. వెంటనే ఆలోచన కూడా బాణం వదిలాడు. పక్షితల వేగంగా ఖండించబడింది, కింద పడింది. ఆ పని ముగియగానే అర్జునుడు కౌగిలించుకున్నాడు ద్రోణుడు. ఖచ్చితంగా ద్రుపదుని అనుచరులతో పాటు అర్జునుడు యుద్ధంలో ఓడించగలడని విశ్వసించాడు. అంటే నా పగ సాధించడానికి ఈ అర్జునుడు ఒక్కడే సరిపోతాడు, ఇంకెవరు సరిపోరు అని నిర్ణయం చేసుకున్నాడు. ఏమిటి ఆయన పగ? ద్రుపదుడితోటి. ద్రుపదుడు నువ్వెవడో నాకు తెలియదు పో అన్నాడు. ఇద్దరు చక్కగా కలిసి చదువుకున్నాడు ఎంతో కాలం. పైగా ద్రౌపదుడు ప్రమాణం చేసి కూడా ఉన్నాడు, నేను రాజును అవుతాను, ఆ తర్వాత నేను చాలా బాగా చూసుకుంటాను, ఇవన్నీ చెప్పాడు. అని అన్నీ మర్చిపోయాడు. రాజసింహాసనం దొరకంగానే హేళన చేస్తూ మాట్లాడాడు. దానివల్ల ద్రోణుడు పగబట్టాడు ద్రౌపదుడి మీద. ఆ పగ తీర్చుకోవడానికి అర్జునుడే సరైన వాడని నిర్ణయించుకున్నాడు. ఆ తర్వాత ద్రోణుడు ఒక రోజున ఏమైందంటే, శిష్యులతో పాటు గంగా స్నానానికి వెళ్ళాడు. శిష్యులు ఒడ్డున ఉన్నారు. ముందు గురువుగారు స్నానం చేస్తున్నాడు చాలా నియమంగా. ఒక బలిష్టమైన ముసలి అది వచ్చి పట్టుకుంది, ద్రోణుడి యొక్క పిక్కను పట్టుకుంది. తాను సమర్థుడే, విడిపించుకోగలడు. కానీ శిష్యులందరికీ కేకేశాడు, ఈ మొసలిని చంపండి, నన్ను విడిపించండి. ఆ మాట అట్లా నోట్లో నుంచి వచ్చిందో లేదో, అర్జునుడు వాడి బాణాలతో నీట మునిగి ఉన్న ఆ ముసలిని కొట్టాడు. మహానుభావుడు ఎంత గొప్పవాడో అప్పుడు అర్థమైపోయింది ఎవరికి? ద్రోణాచార్యుడు గారికి. అంటే ఎంత వేగంగా తన ఆజ్ఞని పాటిస్తాడు అనేదాన్ని కూడా ప్రూవ్ చేసుకున్నాడు ఆయన. ఇంతకుముందేమో ఎలా గురి పెట్టగలడో ఆయన చూసుకున్నాడు. ఇప్పుడేమో ఇది కూడా దాని నేరక అందరూ వివసులై తారున్న అన్నిటిలో కానంగాని శరీరము కలమహోగ్రగ్రాహము గోత్రభిత్సూనుండు ఏను శరంబులను విపుల తేజుండేసి శక్తిని మహాసేన ప్రఖ్యుడు ద్రోణజంగు జంఘ విడిపించన్ విక్రమం చొప్పగాను. ఆయన యొక్క జంఘం అంటే తిక్కని పట్టుకుంది కదా, దాన్ని విడిపించగలిగాడు. వెంటనే అది ఎప్పుడైతే శరం తగిలిందో వెంటనే విడిచిపెట్టింది ద్రోణుణ్ణి అని
అది నన్నయ్య గారి పద్యం. అక్కడక్కడ మనం తెలుగులో అనువాదం చేసేవాడు ఆయన్ని కూడా స్మరించుకోవాలి మహానుభావుని. ఆ విధంగా విడపింపబడ్డ గురువు గారు పరమానంద పడిపోయాడు. మరి ఆ తర్వాత ఏమైంది అంటే ఇక్కడ ఆపుదాం, రేపు కొనసాగిద్దాం, ఎందుకంటే సమయం చాలా అయిపోయింది.